ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి ఇంకో అప్డేట్ వచ్చిందండి. ఈ అప్డేట్ వల్ల ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో అంటే ఎవరికైతే మానిటైజేషన్ అయిందో సో వాళ్ళకి కొద్దిగా రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. సో యాక్చువల్లీ ఇదివరకు ప్రాబ్లం ఏముందంటే యూట్యూబ్లో ఒక వీడియో చేసే 1000 వ్యూస్కి ఒక $1 వచ్చేది మినిమం. అంటే $1 అంటే ₹83 అట్లా వచ్చాయన్నమాట. సో ఇప్పుడు ఏమి అంటే కొద్ది రోజుల నుంచి కొన్ని మంత్స్ నుండి యూట్యూబ్లో ఒక 3,000-4,000 వ్యూస్ వచ్చినా కానీ ఒక $1 రావడం చాలా కష్టంగా మారిపోయింది. సో యూట్యూబ్ రెవెన్యూ మొత్తం పడేసింది అనమాట. సో దీని మీద అంటే ఈ విషయం మీద చాలా మంది యూట్యూబర్స్ గొంతెత్తినమాట. సో యూట్యూబ్ ఇదివరకు 1000 వ్యూస్కి ఒక $1 ఇచ్చేది, ఇప్పుడు ఇట్లా ఇవ్వడం లేదని చెప్పేసి చాలా మంది దీని మీద వాయిస్ రేజ్ చేశారు. సో రేజ్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే సో చిన్న అప్డేట్ తీసుకొచ్చారు. అంటే ఎవరికైతే మానిటైజేషన్ అయిందో అంటే ఎవరికైతే లైవ్ చేసుకునే అవకాశం ఉంటుందో మానిటైజేషన్ అయిన తర్వాత సో వాళ్ళు ఒకవేళ లైవ్ చేసుకుంటే సో వాళ్ళకు మల్టిపుల్ యాడ్స్ వస్తుందన్నమాట కంటిన్యూగా. సో ఒకవేళ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటంటే మనం ఒకవేళ ఇప్పుడు నేను లైవ్ చేస్తున్నా, సో లైవ్ చేసేటప్పుడు అందులో మనకి ఒక యాడ్ వస్తే చాలా మంది వ్యూవర్స్ చూసారు వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతుండే. సో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు డిస్టర్బ్ కాకుండా నేను లైవ్ చేస్తూనే ఉంటా. సో నేను చేసే లైవ్ ఏది ఉంటో అది ఫ్రేమ్ అట్లా సగం మారిపోతుంది. సో మధ్యలో వచ్చేసి ఇక్కడ స్క్రీన్ షాట్ పెడుతున్నా చూసుకోండి, మీకు అర్థమవుతుంది. నేను లైవ్ చేసేటప్పుడు ఒకవేళ యాడ్ వస్తే నా ఫ్రేమ్ ఇట్లా సగం జరిగిపోతుంది పక్క పొంటి, ఇంకా సగంలో అది యాడ్ రన్ అవుతూ ఉంటుంది. అంటే చూసే వాళ్ళకి ఇరిటేట్ కారణం అన్నమాట. చాలామంది లైవ్ చూసేటప్పుడు కానీ యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు యాడ్ వస్తే స్కిప్ కొట్టడం కానీ లేకుంటే వీడియో బంద్ చేయడం వెళ్ళిపోతాం చేస్తూ ఉంటారు కదా. సో అట్లా కాకుండా లైవ్ చేసుకునే వాళ్ళకి మనం లైవ్ చేస్తూనే ఉంటాం, మనం మాట్లాడుతూ ఉంటాం. సో పక్క పొంటి సగం ఫ్రేమ్ మనం మారిపోతుంటాం. సో ఆటోమేటిక్గా సగం ఫ్రేమ్లో వచ్చేసి యాడ్ రన్ అవుతూ ఉంటుంది. అంటే ఒక వ్యూవర్ చూసేటప్పుడు మన లైవ్ అతను చూస్తూ ఉంటాడు, యాడ్ కూడా చూస్తూ ఉంటాడు. సో అతనికి డిస్టర్బ్ ఏం కాదు, మన లైవ్ అతనికి ఆగిపోదు అనమాట. సో ఇట్లా ఎవరైతే క్రియేటర్స్ లైవ్ చేసుకుంటారో సో వాళ్ళకి రెవెన్యూ పెరిగిపోవచ్చు. ముఖ్యంగా ఇట్లాంటి ఎవరికి రెవెన్యూ ఎక్కువ వస్తుంది అంటే ఈ గేమింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో గేమింగ్ వీడియోస్ చేస్తుంటారు కదా, చాలా లైవ్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. సో లైవ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకైతే డబ్బులు గట్టిగా వస్తాయి. సో మామూలుగా జనరల్గా అప్పుడప్పుడు లైవ్ చేసే వాళ్ళు కూడా పైసలు వస్తాయి. కానీ గేమింగ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి రెవెన్యూ ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నేను 1 వీక్ ఒకసారి లైవ్ చేస్తుంటా ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ గేమింగ్ క్రియేటర్స్ అంటే వాళ్ళు డైలీ లైవ్ చేసుకుంటే వాళ్ళు లైవ్లో గేమ్ ఆడుకుంటూ సంపాదించుకుంటూ ఉంటారు అనమాట గట్టిగా. వాళ్ళకి యాడ్స్ వల్ల పైసలు వస్తాయి, సో ఈ లైవ్ వల్ల కూడా పైసలు వస్తాయి. ఓకేనా. సో క్రియేటర్స్ అందరు దీని మీద వాయిస్ రేజ్ చేయడం వల్ల యూట్యూబ్ ఇట్లాంటి డెసిషన్ తీసుకుంది. ఒక రకంగా చెప్పుకుంటే మంచి డెసిషనే. ఎందుకంటే ఇప్పటి నేను కూడా లైవ్ చేస్తా. రేపు ఈరోజు సాటర్డే కదా, సో ఈరోజు వీడియో పోస్ట్ చేస్తా. సాటర్డే ఏ నైట్ అయినా పోస్ట్ చేస్తా. సో రేపు లైవ్ వచ్చేసి సండే లైవ్ చేస్తా. సో చూద్దాం ఎన్ని యాడ్లు వస్తాయి, ఎట్లా యాడ్లు వస్తాయో చూపిస్తా. సో ఒకవేళ మీకు మానిటైజేషన్ ఉంటే సో మీరు కూడా లైవ్ చేసే అవకాశం ఉంటే సో లైవ్ చేసుకోండి. సో లైవ్ చేయడం వల్ల మీకు రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది, దాంతోపాటు మనకు వాచ్ టైం కూడా పెరిగే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మంచి అప్డేటే. సో ఒకవేళ మీకు ఆల్రెడీ మానిటైజేషన్ ఉండి పైసలు వస్తుంటే సో మీరు కూడా మీ సబ్స్క్రైబర్ తోటి మంచిగా కనెక్ట్ అయ్యి ఉండాలంటే సో లైవ్ చేయండి అప్పుడప్పుడు. సో లైవ్ చేయడం వల్ల మీకు వాచ్ టైం పెరుగుతుంది చెప్పాను కదా. సో వాచ్ టైం పెరుగుతుంది, సో యాడ్స్ ఎక్కువ వస్తాయి. సో యాడ్ రావడం వల్ల సో చూసే వ్యూవర్స్ ఎవరైనా వాళ్ళు స్కిప్ కొట్టే అవకాశం లేదు. సో యాడ్ కంటిన్యూగా పక్క నడుస్తుంటుంది, ఇటు పక్క మన లైవ్ నడుస్తూ ఉంటుంది. సో ఎవరికైనా డిస్టర్బెన్స్ లేనమాట, అంటే రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. సో యూట్యూబ్ తీసుకునే డెసిషన్ నాకైతే నచ్చింది. ఎందుకంటే నాకు ఇదివరకు ఒక 1000 వ్యూస్కి ఒక $1 వచ్చేది, కానీ ఇప్పుడైతే చాలా దారుణంగా ఉంది. ఒక 3000 వ్యూస్ వచ్చినా కానీ దానికి ఒక $1 రావడం చాలా కష్టంగా మారిపోయింది అనమాట. సో ఇది విషయం. సో ఈ అప్డేట్ నాకైతే నచ్చింది. సో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈరోజు సాటర్డే కదా, ఈరోజు వీడియో పోస్ట్ చేస్తా. సో రేపు సండే కాబట్టి లైవ్, సో రేపు లైవ్ చేస్తా. ఓకేనా. సో చూద్దాం ఎన్ని యాడ్లు వస్తాయి కదా, దాని ప్రూఫ్ కూడా మీకు చూపిస్తా. ఓకేనా. సో ఫ్రెండ్స్ కొత్త వాళ్ళంటే ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.